వైరమలో ప్రీమియర్ అండ్ స్పెషల్ మార్నింగ్ షో చూడడం జరిగింది. నాకు మూవీలో మెయిన్గా నచ్చిన ప్లాట్ వచ్చేసి కీరవాణి గారి బీజిఎం అన్న. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందంటే కీరవాణి గారి బీజిఎం. ఈచ్ ఎలివేషన్ షాట్కి అసలు నార్మల్గా గూస్ బంప్స్ రాలేదు. RRR తర్వాత మళ్ళీ అంత డెడికేటెడ్గా వర్క్ చేసింది ఈ మూవీకే. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కుంఫు ఫైట్ కానీ, కొల్లగొట్టిన సాంగ్ కానీ, అండ్ పులితో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు, నా జనరల్ ఆడియన్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆ స్క్రీన్ ప్రజెన్స్ అనేది చూసిన ఫీలింగ్, పెట్టిన డబ్బులకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఏమనుకున్నారో ఏమైందో తెలియదు కానీ కంప్లీట్గా 90mm రాటన్న. విఎఫ్ఎక్స్ అయితే దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది. విఎఫ్ఎక్స్ మన వాళ్ళకి తీయడం వస్తుందా రావట్లేదో తెలియట్లేదు కానీ అసలు దరిద్రమైన విఎఫ్ఎక్స్. అండ్ సార్ కంపోజ్ చేసిన క్లైమాక్స్ కూడా అసలు టూ వరస్ట్గా ఉంది. పవర్ స్టార్ ఒకటే చెప్పారు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి హై తోట వస్తారని, బట్ అది ఇంటర్వెల్ వరకే. సెకండ్ హాఫ్ మాత్రం అసలు చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ మాత్రం క్రిష్ గారు డైరెక్షన్ చేశారు, సెకండ్ హాఫ్ మాత్రం జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్ చేశారు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్రజెన్స్ లేక ఏని యూజ్ చేసినట్టు ఉంది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అంది వస్తున్నాడు అని, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం అంది వచ్చి సెకండ్ హాఫ్ని మొత్తం తీసుకెళ్ళిపోయింది. అది మాత్రం ఫ్యాక్ట్. సెకండ్ హాఫ్ మాత్రం క్రిష్ గారు డైరెక్షన్ చేసేది ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఫస్ట్ హాఫ్ వరకు